సమయంలో మీరు లేఖ విడుదల చేశారు. అయ్యా వారాహి సమయంలో మీరు లేఖ విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం పోటీ చేస్తే నేను పోటీ చేస్తాను. ఆయన పిఠాపురం పోటీలో సిద్ధంగా ఉన్నారు, మీరు సిద్ధంగా ఉన్నారా? నేను పార్టీలో చేరిపోయాను సార్. అప్పుడు ఇండిపెండెంట్గా ఉన్నాను సార్. పార్టీలో చేరాను సార్. పార్టీ ఆదేశాలు శిరసావహిస్తాను. అదే చెప్పాను, పార్టీ ఆదేశిస్తే ఏమైనా చేస్తాను. అయ్యా పార్టీ ఆదేశిస్తూ ఏదో చేస్తా చెప్పాను. అన్ని అందులోకి వస్తాయి సార్ అర్థాలు. మీరు రకరకాల ప్రశ్న వేయకండి. పార్టీ ఆదేశిస్తే ఏదైనా చేయడానికి సిద్ధం అండి. ఉద్యమంలో చాలా ఇబ్బందులు పడ్డారు, అవమానపడ్డారు. అలాగే రీసెంట్ గా వైసీపీ చేరడానికి ముందు జనసేన నేతలు ఇంటికి వచ్చి మరి చేరండి అని చెప్పుకోరు. అప్పుడు కూడా మిమ్మల్ని అవమానించినట్టు జనసేన నుంచి మామూలు అవమానం కాదు సార్. రాయబారం చేశారు సార్, వస్తా అన్నారు సార్. వెల్కమ్ సార్, వెల్కమ్ చెప్తాను, ఆహ్వానిస్తాను చెప్పాను. మళ్ళా వచ్చేసేసి జనవరి 20 తగ్గులోపు వస్తున్నారండి, లేదు అయోధ్యలో వచ్చిన వస్తున్నారండి అని చెప్పడం జరిగింది సార్. 23 వచ్చేసారండి, 24, 25 నేను వెంటనే బొత్స శ్రీనిగా ఫోన్ చేసి, సార్ మీకు నాకు ఉన్న స్నేహం చెడిపోకూడదు. 93లో సార్ 6,000 మందికి వంట వండించాడు సార్ బొత్స శ్రీని గారు. నిన్న మొన్న స్నేహితుడు కాదు సార్ నాకు. ఆ సైకిల్ ర్యాలీకి 6,000 మందికి భోజనం వండించాడు సార్. అప్పటి నుంచి మా ఇద్దరికి బంధం. అంచేత వచ్చే నమస్కారం సార్ శ్రీని గారు, రాకపోతే 2 నమస్కారాలు. వాళ్ళ పర్మిషన్ కావాలా వాళ్ళకి, బస్సు వచ్చి ఉండవు అని చెప్పడం జరిగింది సార్. అదిగో ఇదిగో అదిగో ఇదిగో అని చెప్పేసి నేను అన్నాను సార్. తర్వాత వాసు గారు ఆయన వచ్చారండి, కలుస్తాను. ఏంటికండి 70-80 సీట్లు పోటీ చేయండి, ముఖ్యమంత్రి షేరింగ్ అడగండి, నేను శరీరం దాచుకోకుండా పని చేస్తాను చెప్పాను. 20 సీట్ల కోసం నన్ను ఎందుకు ఆహ్వానిస్తారు? ఎందుకండి దేనికోసం సేవ చేయాలా? మీకు ముఖ్యమంత్రి ఎట్లా చెప్పండి. ఫస్ట్ మీకు ముఖ్యమంత్రి మీకు 2, 3 చంద్రబాబు నాయుడు గారు పంచుకుందాం, 70-80 సీట్లు తీసుకోండి అని ఆఫర్ చేసి ఉంటే అప్పుడు చెప్పండి సార్, నేను చేస్తాను. ఇంకోటి కూడా చెప్పాను సార్ వాసు గారికి, అయ్యా వాసు గారు, చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన తర్వాత వారి గ్రాఫ్ పూర్తిగా భూస్థాపితం అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు జైలుకి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత, బయటకు వచ్చి భరోసా ఇచ్చిన తర్వాత గ్రాఫ్ విపరీతంగా పెరిగిందండి. మీ వల్ల పెరిగింది గ్రాఫ్. చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలా? కళ్యాణ్ గారు జరిగిపోయింది, ఇద్దరు ఆఫ్ పోటీ చేసుకుందాం, ముందు మీరు 2 తీసుకోండి, తర్వాత నాకు మోడీ ఇవ్వండి అడిగి ఉండాలా వాసు గారు? అటువంటి మాట కూడా పొందడానికి మీకు అర్హత లేకుండా పోయిందే. కానీ మీరన్నా అడగా కదా. లేనప్పుడు నేను ఏం చేస్తాను సార్? 20 మంది కోసం ఏం చేస్తాను సార్ సర్వీస్? అలాగే బీజేపీ వారు అడిగారు సార్, మిథున్ రెడ్డిగా వస్తున్నారనిపోతే బీజేపీ నుంచి ఫోన్ మీద ఫోన్. నేను అన్నానండి, నాకు మా అబ్బాయికి మంచి పదవులు ఏమొద్దు, మా కుటుంబం కోసం కాదు. మీరు 175 సీట్లు పోటీ చేస్తామని చెప్పండి, నేను పనిచేస్తాను. 175 సీట్లకి మంచి హైప్ రావాలంటే చెప్పండి, నేను చెప్తాను. 3. 1 స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం ఆధీనంలో ఉంచుకుంటామని చెప్పండి. 2 ప్రత్యేక హోదా ఇవ్వండి. 3 పోలవరం ప్రాజెక్ట్ మేము కేంద్రం టేకప్ చేస్తాం అని చెప్పండి. అది కూడా ప్రధానమంత్రి గారు, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు మన ఆంధ్ర వచ్చి బహిరంగ సభ చెప్పండి, మీకు సర్వీస్ చేస్తాను. 5 సీట్ల కోసం 6 సీట్ల కోసం మీరు త్యాగం చేయకండి, నన్ను లాక్కండి రోడ్డు మీద, అన్నీ పోటీ చేయండి, నేను శరీరం దర్శకుని చేస్తాను. 4వ సైజు కూడా ఇద్దాం అనుకున్నాను సార్, వద్దులేని చెప్పి మానేశాను సార్. వద్దులేని కాదు సార్, అంటే హైప్ రావడం కోసం సలహాలు ఇద్దామని చెప్పి. స్టీల్ ప్లాంట్ విషయం సార్ ఎవరికి తెలియదు సార్, మీకు కూడా తెలియదు. 76 మంది ఎమ్మెల్యే రాజీనామా చేశారు సార్ ఆ రోజుల్లో. అందులో మా తండ్రి గారు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే, వారు రాజీనామా చేశారు సార్. ఎంతోమంది ప్రాణ త్యాగం చేశారు, ఎంతోమంది రైతులు భూములు దానం చేశారు సార్. 500, 1000 ఇచ్చారు సార్ ఎకరాకి. పేద రైతులండి, దేనికోసం ఇచ్చారు సార్? మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆశపడి ఇచ్చారు సార్. ఆ రోజుల్లో అమృతరావు గారు ఆమరణ దీక్ష చేస్తే సార్ డైలీ
రిలే ఫాస్టింగ్లు ఉన్నాయండి. మా తండ్రిగా కాకినాడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఒకరోజు టెస్ట్లో కూర్చోబెట్టారు సార్ ఆ స్టీల్ ప్లాంట్ కోసం. అటువంటిది ప్రైవేట్ పరం చేస్తుంటే బాధ కలిగి ప్రధానమంత్రిగా కూడా ఉత్తరం రచించలేదు. తప్పండి అయ్యా, ఆలోచించండి అయ్యా, న్యాయం కాదండి అయ్యా రాశాను సార్. అవి చేయమన్నా సరే 3 ప్రజల కోసం చేయమన్నా సార్, మా కోసం, మా కుటుంబం కోసం 3 చేద్దామని చెప్పేసి ఆన్ పేపర్ ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు ఆంధ్ర వచ్చి మీటింగ్లో అనౌన్స్ చేస్తే తప్పనిసరిగా మీరు సర్వే చేస్తారు. అది 170 పోటీ చేస్తేనండి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్షమించండి అయ్యా, మీ పిలుపు నేను తిరస్కరిస్తున్నాను చెప్పుకుంది సార్. చెప్పుకుందని ఒప్పిందినండి రాష్ట్ర ప్రయోజనం కోసం. మరి నిన్నటి వరకు కూడా నాకు సలహాలు ఇచ్చారు. ఇప్పుడు అందరూ వైసీపీలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు అక్కడ సలహాలు ఇవ్వగలరని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నారు. నేనేమి ఇంక సలహా ఇవ్వలేదు సార్. ఇంక ఇప్పుడు అసలు సినిమా యాక్టర్తో ఈ రోజుకి నా ముఖం చూడలేదు ఆయన. సినిమా నటులు నా ముఖం వారు చూడలేదు, ఆయన ముఖం నేను చూడలేదు సార్ ఇంతవరకు. ఎప్పుడు మాట్లాడుకోలేదు సార్. అయ్యా నేను సలహాలు ఇవ్వలేదు సార్. ముఖ్యమంత్రిగా అన్ని సలహా ఇస్తాను సార్, నా తోచిన సలహా ఇస్తాను సార్. ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఏమైనా ఇస్తాను సార్, చెప్తాను సార్. చెప్పి మంచి పరిపాలన అందించడం కోసం, అయ్యా రామరాజ్యం స్థాపించడం కోసం 30 సంవత్సరాలు వాళ్ళ సీట్లో ఉండేలాగా, 30 సంవత్సరాల పాటు ఈ ముఖ్యమంత్రి సీటు కోసం ఎవరు చూడకుండా ఉండేలాగా సలహాలు ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నాను సార్. ఆలోచన ఉన్నాయి సార్, ఇస్తాను సార్. కాపు రిజర్వేషన్ అంశం ఏమన్నా ప్రస్తావించే అవకాశం నేను ఏమీ కోరికలు లేకుండా వెళ్ళని చెప్పాను సార్ తమకి. నేను ఏమీ కోరికలు లేకుండా వెళ్ళని చెప్పాను సార్. ఏమీ కోరికలు లేకుండా వెళ్ళని చెప్పాను అంతే. మీరు చాలా సలహా ఇస్తాను సార్, చాలా ఇస్తాను. ఎన్ని పంపి చెప్పలేదు కదా, 2 ఇయర్లీ మీరు అడిగేస్తున్నారు. బీజేపీ పొత్తు తర్వాత 24 సీట్లలో మరో 3 సీట్లు బీజేపీ పవన్ కళ్యాణ్ ఇచ్చాడు. తర్వాత ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన చాలా బాధపడ్డాడు. ఉన్న 3 సీట్లు కూడా నేనే ఇవ్వాల్సి వచ్చింది. అంటే ఉమ్మడి పొత్తులో భాగంగా ఎంత సాహసం చేసి వెళ్తే నేను పార్టీ కోసం సాహసం చేసి చాలా ఆయన బాధపడ్డాడు. అంటే ఆయన తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టు. మొత్తం చేసామని చెప్పండి ఇంకా బాగుంటుంది. మొత్తం చేసామని చెప్పడం బాబు ఇంకా బాగుంటుంది సార్. ఒకటి చెప్తున్నాను సార్, సినిమా వాళ్ళని ఎన్టీ రామారావు నమ్మారు సార్ ప్రజలు. ఎన్టీ రామారావు నమ్మారండి. దేవుడు అనుకున్నారు సార్, కృష్ణుడు అనుకున్నారు సార్, రాముడు అనుకున్నారు సార్. వారు నమ్మారు. ఎవరిని రాష్ట్రంలో నమ్మలేదండి, నమ్మరు. తమిళనాడులో ఎంజి రామచంద్ర గారు దేవుడు సార్. ఆయన దేవుడు అండి. ఆయన సినిమా నటులు ప్లస్ ముఖ్యమంత్రి అండి. అటువంటి నటులు, అటువంటి దానకరుణ్ణి ఎవరు మీరు చూసి ఉంటారో మీకు తెలియదండి. వారికి ఆ రోజుల్లో కిరాయి అండి. ఎన్టీ రామారావు గారికి, వారికి, శివాజీ గణేశన్ గారికి, ఎంజి రామచంద్ర గారికి, కర్ణాటక రాజ్ కుమార్ గారికి 5కి కిరాయి 3 లక్షలు అండి. ఆ రోజుల్లో అందరూ ఇంటి పట్టిపోయారు డబ్బులు అండి. ఎంజి రామచంద్ర గారు 1,50,000 తీసుకెళ్ళి 1,50,000 పేదలకి రిక్షా వాళ్ళకి 2 జతల బట్టలు ఇచ్చేవారు సార్. ఫుట్పాత్ మీద చాలామంది ఉండేవారు, వేలాది మంది అండి. వారందరికీ రగ్గు, 2 పంచులు, 2 చొక్కాలు, దుప్పటి ఇచ్చేవారు సార్ ఈ డబ్బుతోటి. వారు రోజు అసెంబ్లీకి వెళ్ళేవారు సార్. రోజుకు వీధంటే వెళ్ళేవారు సార్. ఆయన వెనకాల ఇంత తట్టతోటి నిమ్మకాయలు ఉండేవి సార్. అయ్యా ఒక 5 నిమిషాలు వెళ్ళిపోయి జర్నీ 1-2 గంటలు పట్టిందండి వారికి. పేదవాళ్ళందరూ రోడ్డు మీద వచ్చేసి పిల్లల్ని చూపించేవారటండి. వారు 2 నిమ్మకాయలు తీసి తీసేసి అయ్యా పేరు పెట్టమంటే పేరు పెట్టేవారటండి. అటువంటి దాని సార్. ఆయన చనిపోయే ముందండి రాజీవ్ గాంధీ గారు పెద్ద T20 ఎయిర్బస్ ఉంది కదా సార్ పెద్దది, దాని ఐసీయూ కింద తీసేసి బోయింగ్ 320 అండి. అయ్యా అమెరికాది డాక్టర్ని పోబెట్టి అయ్యా వారిని అమెరికా పంపించారు సార్. ఇక్కడ ఈయన చనిపోవడం తెలుసండి. మద్రాసు బూడిదైపోద్దని చెప్పేసి వారు ఆ విమానానికి సార్ వేలాది టన్నులు పూలు ఏలేసి మద్రాసు సిటీలో 2 అవర్స్ తిప్పారు సార్. కడసారి చూసుకోండి మీ దానకరుణ్ణి, మీ నాయకుడిని అని చెప్పి మద్రాసు తిప్పారు సార్. అటువంటి అరుదైన గౌరవం బహుశా ఎవరికి ఉంటుందని అనుకోవట్లేదు సార్. ఒక్కరు కూడా ఇళ్లలో లేరట సార్ ఆ రోజుల్లో.